ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయారు. సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయకుండా ఇంట్రాగేషన్ చేయాలని సిట్కు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ప్రభాకర్ రావు ఈ కేసు సంబంధించి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సో కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఎదుట సరెండర్ కావాలి. వారం రోజుల పాటు సిట్ అధికారులు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొన్ని మినహాయింపులు కూడా ప్రభాకర్ రావు సంబంధించి విచారణలో భాగంగా అతన్ని ఫిజికల్ గా ఎలాంటి టార్చర్ చేయొద్దు అంటూ సిట్ అధికారులకు సూచించడంతో పాటు మెయిన్ గా ఇంటి నుండి ఫుడ్ వెసులుబాటు, దాంతో పాటు మెడిసిన్ సంబంధించి అట్ ది సేమ్ టైం న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగే విధంగా కొంతవరకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే 2023 మార్చి 10వ తేదీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది. దాని తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు ఎస్కేప్ అయిపోయాడు. దాని తర్వాత చాలా పరిణామాలు మనం చూసాం. ప్రభాకర్ రావు హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ సంబంధించి హైకోర్టులో ఫస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఇక్కడ డిస్మిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలి, కానీ ప్రభాకర్ రావుని నాట్ టు అరెస్ట్ అంటే అరెస్ట్ చేయొద్దు అంటూ కొంతమేరకు ఇప్పటి వరకు రిలీఫ్ ఇచ్చింది. అయితే ఆ నాట్ టు అరెస్ట్ అనే రిలీఫ్ మొన్న డిసెంబర్ 9వ తేదీ వరకు ఉండే. దాని తర్వాత జరిగిన వాదనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన వాదనలు విన్నది న్యాయస్థానము, దాని తర్వాత ప్రభాకర్ రావు సంబంధించిన అడ్వకేట్ వాదనలు కూడా విన్నది. సో 2 వాదనలు విన్న తర్వాత 14 రోజుల పాటు కూడా విచారణకి కస్టోడియల్ విచారణకి అనుమతించాలి అంటూ ఇటు ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కోరారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావుని పలుమార్లు విచారించారు. గతంలోనే ఒక 5 సార్లు 6 సార్లు ప్రభాకర్ రావుని విచారించారు. కానీ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రావుకి, ఎందుకంటే నాట్ టు అరెస్ట్ అనే రిలీఫ్ ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదు. ఆశించిన మేరకు ప్రభాకర్ రావు నుండి పూర్తి స్థాయి సమాచారం తీసుకోలేదు అనేది సిట్ సంబంధించిన అధికారులు చెప్పిన అంశం. మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడము, వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ కూడా తెలుసుకోవడము, వ్యక్తిగతంగా సంభాషించిన వాటన్నిటిని కూడా ట్యాప్ చేసిన సందర్భాలు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఇదంతా కూడా చేశాము అని చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే 2023 మార్చి 10వ తేదీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు పంజాగుట్టలో ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో దాని తర్వాత చకచక ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పోలీస్ అధికారులు ఈ హార్డ్ డిస్క్లు కావచ్చు వీటన్నిటిని కూడా మాయం చేయడము, ఈ కేసు సంబంధించి డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ కి పాల్పడ్డారు అనేది కూడా కొంతవరకు ఈ కేసులో ప్రైమరీగా చేశారు. అయితే కోర్టులో వాదనలు జరిగే టైంలో కూడా ప్రభాకర్ రావు విషయంలో ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించిన ఇష్యూ పైన చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించి డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారు, లిఖితపూర్వకంగా ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఆ హార్డ్ డిస్క్లకు సంబంధించి వాటన్నిటిని కూడా రిట్రీవ్ చేస్తున్నారు అధికారులు అంటూ కూడా ప్రభాకర్ రావు సంబంధించిన అడ్వకేట్ చెప్పుకొచ్చిన సిచ్యువేషన్. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన టర్న్ తీసుకుంది కేసు అని చెప్పాలి, ఒక కీలకమైన పరిణామం అని చెప్పాలి. కొద్ది క్షణాల క్రితమే A1 గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణాధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోయారు. సో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. సో విచారణ కొనసాగుతున్న టైంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మొత్తం కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే అనుమతి
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సిట్యువేషన్. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణలో భాగంగా ఇంకా ఎవరి పేర్లైనా తెరపైకి వస్తాయా అనేది కొంతమేరకు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారంతా కూడా అటు ఇంటెలిజెన్స్లో గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన అధికారులే అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసులో వివిధ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వాళ్ళు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ బహిరంగంగానే చెప్పడంతో పాటు వాళ్ళ ఫోన్లు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ట్యాప్ అయ్యాయి అనేది కూడా ఆల్రెడీ సిట్ అధికారులు వాళ్ళకు వివరణ ఇచ్చారు. అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో జరిగిన బై ఎలక్షన్స్ టైంలో మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేయడము, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ కదలికలన్నీ కూడా గుర్తించడం వీళ్ళు చేశారు. అది మొత్తం కూడా ఇలీగల్గా చేసిన పని. ఎందుకంటే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ సంబంధించి ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయాలి అంటే కూడా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, మావోయిస్టులు, ఎవరైతే థ్రెట్ ఉంటుందో సొసైటీకి వాళ్ళకి సంబంధించిన కదలికలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మాత్రమే ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. కానీ ప్రజాప్రతినిధులు, పార్టీలకు సంబంధించిన వారు, మెయిన్ లీడర్స్ని టార్గెట్గా చేసుకొని ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఇదంతా కూడా జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉందంటే అధికార పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులు ఆదేశాలు జారీ చేశారా, లేకపోతే ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారు? ఈ విధంగా ప్రజాప్రతినిధుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వైడ్ ప్రభాకర్ రావు ఇదంతా కూడా చేశాడు అనేది కొంతమేరకు ఆయన క్వశ్చన్ చేసే అవకాశం కనబడుతుంది. సో ఆల్రెడీ క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. అయితే పోలీస్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు, ఏ విధమైన ఫిజికల్ టార్చర్ అనేది చేయొద్దు అంటూ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఇటు ఆల్రెడీ విచారణాధికారి వెంకటగిరి, ఏసీపీ వెంకటగిరి ఆల్రెడీ చేరుకున్నారు. ఇతరేతర ఉన్నతాధికారులు కూడా, ఎందుకంటే వెస్ట్ జోన్ సంబంధించి ఈ కేసు నమోదైంది. వెస్ట్ జోన్ పరిధిలో ఈ కేసు నడుస్తుంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఒకవైపు సిట్ సంబంధించి విచారణాధికారిగా ఏసీపీ ఉన్నప్పటికీ కూడా వెస్ట్ ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం ప్రభాకర్ రావు. ప్రస్తుతం ఇతరేతర అధికారులు అంతా కూడా కార్యాలయానికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి కూడా ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ప్రభాకర్ రావు అంటే మేజర్ డెవలప్మెంట్ ఈ కేసులో అని మనం చెప్పుకుంటున్నట్లు ఒకవైపు A1 ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సో ప్రస్తుతం పోలీసులు ఏ విధమైన విచారణ చేస్తారు, దాని తర్వాత ఈ కేసు సంబంధించి ఈ పరిణామాలు ఏ విధంగా మారతాయనేది కొంతమేరకు ఉత్కంఠగా ఈ కేసు సంబంధించి అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది.